హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, చిన్న హ్యాండ్ అనమాట. ఒక 4 ఇంచెస్ లెంత్ అనమాట. చూడండి, పఫ్ కూడా ఇలా సింపుల్ అని కాదు, అట్లా ఎక్కువ లేదండి. ఇలా ఫ్రిల్స్ అయితే ఎలా కటింగ్ చేసేది, స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను. ఇది కొంచెము స్కాలప్ లాగా ఉందన్నమాట, మరీ ఏం లేదు, సింపుల్గా ఉంది హ్యాండ్. ఇలా ఎలా కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత ముద్దుగా ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది. ఇలా మీరు కూడా కటింగ్ చేయాలంటే వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా అయితే నేను మీటర్ క్లాత్ తీసుకున్న, బోట్ నెక్కి సరిపోలేదండి, ఎందుకని యాడ్ చేశాను నేను. మళ్ళీ క్లాత్ తేకుండా ఇలా యాడ్ చేశాను. యాడ్ చేసి కుట్టాను అనమాట. చిన్న హ్యాండ్సే కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇలా యాడ్ చేశాను అనమాట. ఇలా ఎగుడు దిగుడు ఉంది కదా, దీన్ని కటింగ్ చేసేసి ఫస్ట్ ఒక లైన్ వేసేసుకుంటే మనకు ఖర్చు కోసము ఇలా ఓపెన్స్ అటు సైడ్, క్లోజ్ మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, మొత్తం ఖర్చులతో సహా 5 ఇంచ్ అనమాట. అంటే మనకు ఖర్చులు వెళ్తేను 4 ఇంచెస్ వస్తుంది లెంత్. ఇలా చూడండి, ఇలా 5 ఇంచెస్ మొత్తం పెట్టేసుకుంటే మనకు క్లాత్ సమానంగా ఉంటుంది కదా. లైన్ వేసుకున్నప్పుడు ఇలా లైన్ వేసేసేయాలి. ఇలా వేసాం కదా. ఇప్పుడు పఫ్ ఎంత పెట్టాలనేది మీకు చూపిస్తాను. దీంట్లోనే ఉన్న క్లాత్లో 2.5 అయితే నేను తీసుకున్నా. 2.5, 3 ఇంచెస్, 3.5 కూడా పెట్టుకోవచ్చండి, క్లాత్ ఉంటాయి మన దగ్గర. ఇది మెయిన్ క్లాత్ కూడా తక్కువే ఉంది. 2.5 లెంత్, విడ్త్ కూడా 2.5 పెట్టాను అనమాట. ఆ 2.5కి ఒక బాక్స్ లాగా వేసేసుకుంటే మనకు కర్వ్ తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది కదా, డౌన్ వచ్చేసి 2.5 పెట్టుకోవచ్చు. డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 2.5 అయితే తీసుకోవచ్చు అనమాట. 5 ఇంచ్ ఉంది కదా, దాంట్లో సగం తీసుకోవచ్చు. ఇలా హ్యాండ్ కూడా లూజ్ అనమాట, అమ్మాయి బక్కనే ఉంటుంది. ఇలా 7.5 హ్యాండ్ రౌండ్ అనమాట. 7.5 హ్యాండ్ రౌండ్, 6 ఇంచెస్ లూజు, హ్యాండ్ లూజు. అంటే కొంచెం లూజ్ ఉండమన్నారు, అందుకనేసి నేను లూజ్ పెట్టాను. కాకపోతే ఇంత లూజ్ ఉండదు అనమాట, 5.5 అలా ఉండొచ్చు. ఇవి మళ్ళీ యాడ్ చేసుకునేది ఉంటుంది ఖర్చు కోసం. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఒక కర్వ్ లాగా డ్రా చేయాలి, అంటే పఫ్ కోసం అన్నట్టు. చూడండి, ఇలా ఈ బాక్స్ నుంచి ఇక్కడ మనం ఇలా ఫిట్టింగ్ దగ్గర పెట్టాం కదా, అక్కడికి హ్యాండ్ తోటి డ్రా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా డ్రా చేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా డ్రా చేసేద్దాం పై ఫిట్టింగ్ నుంచి. చూడండి, మీకు ఎలా వీలుంటే అలా కర్వ్ లాగా ఇలా రావాలి. మనం అంటే గీస్తూ ఉంటే, ట్రై చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే కర్వ్ తిప్పడం కష్టము. ఇలా మనము డ్రా చేస్తూ ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది కర్వ్. చూడండి, ఇలా పఫ్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ బాక్స్ అవతల 1 ఇంచ్ నుంచి ఖర్చు పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న స్కాలప్ అయితే ఉందండి, చిన్న రౌండ్ లాగా ఇలా ఉంది, వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్కి. ఇప్పుడు రెండు సమానంగా పెట్టేసుకొని ముందు కట్ చేసుకోవాలి. ఇలా పూసలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా అయితే కుట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డ్రా చేసాం కదా, ఈ హ్యాండ్ రౌండ్ను కట్ చేసేద్దాం ఇలాగా. దీనికి కూడా ప్యాచెస్ అయితే పడతాయి, మనం కుట్టేది ఉంటుంది అన్నమాట, జాయింట్స్. ఈ క్లాత్ తీసుకొని ఇలా జాయింట్ చేస్తాను. మీకు జాయింట్ చేసేది అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మిడిల్ ఉంటుంది కదా, ఈ మిడిల్ నుంచి 1 ఇంచ్ ఇక్కడ తీసుకొని కర్వ్, హ్యాండ్ లోతు అనమాట, ఫ్రంట్ లోతు ఇలా తీసుకోవాలి. మనం హ్యాండ్ లోతు ఎలా తీసుకుంటామో ఈ ఫ్రిల్స్ కూడా అంతే అనమాట. 1 ఇంచ్ పెట్టేసుకొని ఖర్చు నుంచి ఇలా చిన్న కర్వ్ ఇచ్చేసుకొని ఇలా చేసేసుకోవాలి. కొంచెం ఐబ్రో షేప్లో అయితే వచ్చేది ఉంటుంది. దీన్ని కటింగ్ అయితే చేసేద్దాం. నార్మల్ హ్యాండ్కి ఎలా తీస్తామో సేమ్ అంతే అనమాట, ఫ్రిల్స్ హ్యాండ్స్ కూడా అలాగే తీయాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి టక్స్ పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. టక్స్ పెట్టేసుకుంటే మనము
1 ఇంచ్ దగ్గర మనం ఎక్కడ ఫ్రిల్స్ పెట్టేదని తెలిసిపోతుంది. ఇలా వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే 1/2 ఇంచ్ ఈ లైనింగ్ ముంగటికి, అంటే మనం డిజైన్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ముంగట పెట్టుకోవాలి. డిజైన్ కన్నా కొంచెం ఇలా కుట్టేది ఉంటుంది. నేను క్యాన్వాస్ పేపర్ కూడా యూజ్ చేశాను, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పేసి. ఇలా అయితే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ యాడ్ చేసేది ఉంటుంది. మెయిన్ క్లాత్ కూడా తక్కువే ఉంది, ఈ కొంచెం యాడ్ చేసేది ఉంటుంది అనమాట. నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ అంటే లైనింగ్ది మెయిన్ క్లాత్ 2 యాడ్ చేశాను. ఇలా ఫస్ట్ అయితే 3 కుట్టేదానికన్నా ఇలా లైనింగ్ మీద ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ కుట్టేసుకొని లాస్ట్ కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఈ స్కాలప్ ఉంది కదా, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట రౌండ్స్. పెద్ద డిజైన్ లాగా ఏమి ఉండదు కుట్టినా కూడా. మనకు ఇలా ఉంది కదా, దీన్ని ఒక లైన్ వేసేసుకుంటే మనము ఎక్కడి నుంచి కుట్టేది అర్థమవుతుంది. ఫస్ట్ మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి అన్నట్టు. ఇప్పుడు ఈ కింద ఒక 1/2 ఇంచ్, ఇప్పుడు డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్కు 1/2 ఇంచ్ లైన్ గీసేసుకోండి చాక్పీస్తో మార్కర్తోనైనా. ఇదేంటంటే మనకు డిజైన్ ఉంది కాబట్టి మీకు లైన్ పెద్ద కనపడలేదు. ఇలా ఉంది కదా చూడండి, ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫస్ట్ ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ అటు ఇటు రాకూడదండి, సమానంగా రావాలి హ్యాండ్కి. అలాంటప్పుడు ఇలా మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకు కరెక్ట్గా మిడిల్ అనేది తెలుస్తుంది. ఇలా ఒక లైన్ లాగా కూడా గీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేను లైనింగ్కి ఒక మిడిల్ పాయింట్ అయితే గీసాను చాక్ పీస్ తోటి. ఇలా ఈ టక్స్ ఆ టక్స్ ఎదురుగా పెట్టేసుకొని మనం మార్కింగ్ వేసాం కదా 1/2 ఇంచ్, ఈ మార్కింగ్కి ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. క్లాత్ అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ఒక పిన్ను పెట్టుకోండి, మధ్యలో కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇది రైట్ సైడ్ పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్, దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టేసుకుంటే మనం పల్టాయించినప్పుడు క్యాన్వాస్ లోపల వెళ్ళిపోద్ది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మనం లైన్ గీసామో చాక్ పీస్ తోటి అది కొంచెం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం యాడ్ చేసేసుకుంటే మళ్ళీ ఆ డిజైన్ బట్టి మనకు కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు జరగకుండా ఉంటుంది అన్నమాట. క్లాత్ ఆ క్లాత్ ఈ క్లాత్ అన్నీ జాయింట్ అయిపోతాయి కదా, కదలకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మీరు కూడా కొత్త వారైనా ఈజీగా కుట్టగలుగుతారు. ఇలా తిప్పేసుకోండి. చూడండి, ఈ క్యాన్వాస్ లైనింగ్ ఒరిజినల్ ఇలా ఉంది కదా, ఇలా తిప్పితే మనకు డిజైన్ కనపడుతుంది చూడండి బాగా, ఎందుకంటే ఇక్కడ ఒక ప్లెయిన్ ఉంది కదా. దీన్ని మనము ఒక పాదం అయితే సింగిల్ పాదం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి పెట్టాను చూడండి, స్టిచ్చింగ్ రావట్లేదు, డిజైన్ కూడా కరెక్ట్గా రావట్లేదు. మనకి లెఫ్ట్ సైడ్ సెట్ అవుతుందా రైట్ సైడ్ సెట్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనకు ఎక్కడ సెట్ అవుతుందా అని చెప్పేసి ఫస్ట్ రైట్ సైడ్ సెట్ అయితే రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ సెట్ అయితే పాదం మీకు ఎలా ఉంటే అలా అనమాట. నాకు రైట్ సైడ్ సెట్ అయింది. ఇలా అది లెఫ్ట్ సైడ్ పెడితేనూ నాకు రాలేదన్నమాట, ఇలా స్కాలప్ లాగా. అంటే మరీ ఏమీ ఎత్తులేదండి, ఇది మామూలుగా నార్మల్గానే ఉన్నట్టుంది కుట్టినా కూడా. హ్యాండ్ అయితే ఇలా దగ్గరికి మనం డిజైన్ ఎట్లా ఉందో సేమ్ అలానే కుట్టుకుంటూ రావాలి. ఈ స్కాలప్ లాగా కుట్టేసుకొని చూడండి, ఇలాగా ఆ మధ్యలో నిడులు పెట్టేసుకొని కిందికి పెట్టేసుకొని మళ్ళీ తిప్పుకుండేది ఉంటుంది అనమాట. ఇలా చిన్నగా వచ్చేసాయి, ఎక్కువ డిజైన్ అయితే ఏం రాలేదు. ఇలా స్ట్రైట్గా అయినా కట్ చేసేసుకొని అక్కడ టక్స్ ఇచ్చుకుంటే అయిపోతుంది. ఇలా నేనైతే స్ట్రైట్గానే కట్ చేశాను చూడండి, 1/2 ఇంచ్ కిందికి అనమాట. మనం డిజైన్ ఉంటుంది కదా, 1/2 ఇంచ్ ఖర్చు కోసము ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. రౌండ్ల దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇదేంటంటే జాగ్రత్తగా కుట్టాలండి, పూసలు అయితే ఉన్నాయన్నమాట, నీళ్ళు ఇరిగిపోతుంది, అంటే మెల్లగా కుట్టేసుకోవాలి. ఇలా ఖర్చు ఉంది కదా, దాని ఖర్చు పైన ఒక స్టిచ్ అయినా వేసేయాలి. నేనైతే వేయలేదు, ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ ఉంది కాబట్టి. ఇక్కడ నేను ఒక ఫోల్డింగ్ చేసి దానిపైన ఒక స్టిచ్ వేసాను చూడండి. ఇవి చాలా జాగ్రత్తగా అయితే కుట్టాలండి. సూది పూసల మీద పడిందనుకో ఎన్ని సూదులైనా సరిపోవు అనమాట, టక్కుని ఇరిగిపోతుంది. ఇలా
చిన్నగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే కుట్టేది ఉంటుంది. పూసలు ఉన్నప్పుడు సూది దానిపైన పడకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే లైనింగ్ యాడ్ అయిపోయి మనకు నీట్ చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా హ్యాండ్. రెండోది కూడా అలానే స్టిచ్ చేసేసుకోండి. ఈ లైనింగ్ యాడ్ చేసిన తర్వాత మిగతాది ఇలా యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత నేను మొత్తం కట్ చేశాను. కట్ చేసిన దాన్ని మనము లోతు చూసుకోవాలి. ఫ్రంట్ లోతు ఎక్కడ ఉంది, ఎటు సైడ్ ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉంది కదా టక్స్, ఆ టక్స్ నుంచి మనము ఒక 2.5 పెట్టాం కదా, 3 ఇంచులు 3.5 అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 3.5 తీసుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 2.5 మనం పెట్టాం కదా విడ్త్, ఆ 2.5కు 1 యాడ్ చేసేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోండి. కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా అక్కడ టక్స్ ఇచ్చుకొని లేకపోతే ఒక మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి. చాలా బాగా వచ్చిందండి పఫ్. అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా, అంటే మిడిల్ లాగా మీడియం అనమాట. ఇలా టక్స్ దగ్గరికి, మిడిల్ టక్స్ దగ్గరికి ఇలా ఒక 4 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఇటు సైడ్ 4 ఆపోజిట్ పెట్టాను చూడండి. నేను ఆపోజిట్ పెట్టడం వల్ల కొంచెం హైట్ వచ్చేస్తుంది, బాగుంటుంది లుక్ కూడా. చిన్నపిల్లలే కదా, పెళ్ళి కూతురుది అనమాట బ్లౌజు. ఇలా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా 3.5 పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా మీరు ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు ఎలా ట్రై చేశారో కూడా కామెంట్ నాకు. ఇలా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పాయింట్ను ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఒక మార్కింగ్ వేసేసుకుంటే కుట్టేటప్పుడు మిడిల్ పాయింట్ అని తెలుస్తుంది అనమాట. ఇది షోల్డర్ జాయిన్ చేశాను, ఉక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ వేసానండి. మనం నార్మల్గా ఎలా వేస్తామో సేమ్ అంతే ఉంటుంది. బ్యాక్ ఓపెన్ అనమాట, అంతే తేడా. ఇప్పుడు మిడిల్ ఉంటుంది కదా, ఈ మిడిల్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నా. ఇలా చూడండి, ఇలా చెక్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. 2 సైడ్లు ఇలా చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అందుకనేసి నేను ఒక ఫ్రిల్ అటు ఒక ఫ్రిల్ ఇటు కూడా పెట్టాను చూడండి. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫ్రిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అటు సైడ్ ఒక ఫ్రిల్, ఇటు సైడ్ ఒక ఫ్రిల్ ఇలా పెట్టాను చూడండి. ఇలా చిన్న ఫ్రిల్ అయితే పెట్టాను అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉందని కంగారు పడద్దు అనమాట. ఇలా ఫ్రిల్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుట్టేసేయాలి. మళ్ళీ మిడిల్ నుంచి నేను జాయింట్ చేస్తున్నా చూడండి హ్యాండ్. ఫస్ట్ అయితే మనము కర్వ్ తీసి ఉంటాం కదా ఫ్రంట్ లోతు, ఈ బ్లౌజ్కి హ్యాండ్ లోతు ఒకే సైడ్ రావాలి, లేకపోతే మళ్ళీ ఊడదీసుకునేది ఉంటుందండి. ఎక్కువ శాతం అంటే బిగినర్స్ బాగా పర్ఫెక్ట్గా ఉంటారు. మనము వచ్చిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట, వచ్చేస్తుందిలే ఫ్రంట్ అది ఇది అనుకొని కుట్టిన తర్వాత మళ్ళీ చాలాసార్లు అయితే నాకు ఇలానే జరిగింది. మళ్ళీ ఊడదీసి కుట్టానమాట. అందుకని చెప్పి మీకు ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా నేను. ఫస్ట్ అయితే లోతు చూసుకోండి, ఎటు సైడ్ లోతు అనేది. ఇలా రెండో సైడ్ ఇక్కడ పూసలు ఉన్నాయండి, పూసలు ఉంటే ఊడదీసేసుకోవాలి, లేకపోతే సూది నీడలు ఇరిగిపోతుంది. ఇలా వేసాం కదా, సెకండ్ స్టిచ్ కంపల్సరీ వేసేయాలన్నమాట. ఇలా ఫస్ట్ హ్యాండ్ కుట్టుకున్నాం కదా, రెండో హ్యాండ్ కుట్టేసి నేను ఖర్చులు కూడా కనపడకుండా అన్నీ సెట్ చేశానండి. బ్లౌజ్కి చాలా నీట్గా వచ్చిందనమాట. చూడండి, ఇలా రబ్ చేసేసుకోండి. ఖర్చు రైట్ సైడ్ పెట్టేసుకొని ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చేసింది, ముద్దుగా ఉంది కదా. నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఇలా ట్రై చేసి ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి నాకు. చూడండి ఎంత బాగుందో. ఇలా రెండోది కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.